నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కమిటీ పెద్దలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి వందనాలు. చదవబడినటువంటి లేఖనంలో సంకీర్తనలు 89, 48వ వచనం 48వ వచనం ఒకసారి నేను చూస్తానండి. మరణము చూడక బ్రతుకు నరుడెవరు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోనగలడా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ, కరుణామయుడ, ప్రేమమయుడ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. ఇదిగో నేను ఉదయకాలమే మీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. అల్పుడను బలహీనుడునైనా మీ సిలువ చాటును మరుగుపరిచిన ఆయన నా నోరును బూరగా వాడుకుని మీ వాక్యములు వివరించుటకు ప్రయత్నిస్తున్న తండ్రి, నాకు సహాయం చేయండి నాయన. కృప చూపించండి ఆయన. మీ కృప లేకుంటే నేను మాట్లాడలేను ప్రభు. మీ కృపతో నడిపించిన వాక్యం అందరికీ అర్థమయ్యేలాగా వివరించేలాగా సహాయం చేయమని తిరిగి రాన్న నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. ఎంతోమందికి అవకాశం లేదండి. ఎంతోమందికి ఇలాంటి దేవుని స్తుతించే భాగ్యం లేదు. బ్రతికి ఉండుట ఒక విషయం అయితే, లేచి ప్రప్రథమంగా ప్రాతకాలమే మరి ఆయన స్తుతించి ఆయన నామం కనపరిచి ఆయన పవిత్రమైన మాటలు చదువుకున్నటకు మనకు వచ్చిన అవకాశం వచ్చిందంటే మనం ఎంతో ధన్యులం. మనకందరికీ తెలుసు, ప్రపంచాన్ని జయించాలని ద గ్రేట్ అలెగ్జాండర్ గారు ప్రపంచాన్ని అంతా జయించుకుంటూ తిరిగి వచ్చి చివరికి మరణాన్ని జయించలేకపోయాడు. ప్రపంచాన్ని జయించాడు అతి వేగంగా, అతి తక్కువ వయసులోనే 33 సంవత్సరాల్లోనే ప్రపంచాన్ని జయించి చాలా వరకు మరి ప్రపంచం చుట్టి చివరికి ఆ మరణాన్ని జయించలేకపోయారు. అలాగే ఆయన చనిపోయేటప్పుడు కూడా చేతులు బయటకు పెట్టి, నేనేమి తీసుకెళ్ళట్లేదు, నేనేమి జయించినా కానీ మరణాన్ని జయించలేకపోయానని చేతులు బయటకు పెట్టి సమాధి కార్యక్రమం చేయించుకున్నాడు. అలాగే మైకేల్ జాక్సన్ కూడా ఎంతో ఫేమస్ అయ్యాడు. ఆయన ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక్కొక్క డాక్టర్ని పెట్టుకుని ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ నా యొక్క ఆర్గాన్స్ ఏమైనా పాడైపోతే ఇమ్మీడియట్గా వాళ్ళు డాక్టర్లు బతికించాలని కోట్లు ఖర్చు పెట్టి తిరిగాడు. మరణం ఆపగలిగిందండి? మరణాన్ని ఎవరు జయించలేరు. మనం ఏమైనా జయించవచ్చు కానీ మరణాన్ని జయించలేరు. కానీ మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన మన ప్రభు ఒక్కడు తప్ప, యేసుక్రీస్తు వారు మాత్రమే సాధ్యం. అది పాతాళం ఆయన వశం. తాళం చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారండి. గొప్ప వ్యక్తులు చనిపోయారు, కానీ మరణాన్ని ఏమాత్రము జయించలేకపోయారు. మరణాన్ని జయించి ముందుకు రాలేకపోయారు. దేవుని వాక్యం నుంచి మరణం విషయమైన కొన్ని మాటలు, కొన్ని ప్రశ్నలు, మనం ఒక 5 ప్రశ్నలు వేసుకుని దాని జవాబాలు కూడాను మన పవిత్రమైన గ్రంథంలోనే ఉన్నాయండి. అది తెలుసుకుందాం. 5 ప్రశ్నలకి దేవుని వాక్యమే సమాధానం చెప్తుంది. దేవుని వాక్యం చదివితే దాంట్లో మనకి క్లియర్గా చక్కగా అర్థమయ్యేలాగా ప్రభే ఇప్పుడు చూసాం కదా. ఫస్ట్ క్వశ్చన్ వేసాం కదా, మరణం చూడకుండా బ్రతుకు నరుడెవరు? దానికి కూడా ఆన్సరు ఆయన చెప్తున్నాడు. చూడండి, ఈ సంకీర్తన ఎజ్రాయీనుడైనటువంటి ఏతాన్ గారు రాశారు. ఏతాన్ గారు రాసిన ఈ కీర్తనలో ఆయన క్వశ్చన్ వేస్తున్నాడు. మరణం చూడకుండా బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా. అవునండి, ఎవడంటే మనము 2 అర్థాలు వచ్చేలాగా ఉంటాయి ఇక్కడ. ఒకటి, చావుని రుచి చూడకుండా బ్రతికేవా నరుడెవడని అనొచ్చు. ఇంకొకటి అర్థం ఏంటంటే, మొదట మరణం చూడకుండా బ్రతుకు నరుడెవడు. మనకు తెలుసు కదా, మన దేశంలోనే పుట్టినటువంటి గౌతముడు ఆయన ఎంతో అలారముద్దుగా పెంచబడతాడు. ఆయన లోగిలో ఉండి ఆయన యొక్క ఇదిలో ఉండి, కానీ ఒకరోజు బయటకు వచ్చి చూసినప్పుడు ఆయన మరణించిన ఒక శవాన్ని తీసుకెళ్తాం చూసి ఆశ్చర్యపోతాడు.
ఏంటి మరణిస్తారా, మరణిస్తే ఏడుస్తారని తెలియక ఆయన ఇల్లు ఇడిచిన తర్వాత గౌతమ బుద్ధుడుగా తయారయ్యి ఎంతో ఆయన మెడిటేషన్ చేసి మరి వరల్డ్ ఫేమస్ అయ్యారు. అంటే మరణానికి భయపడనటువంటి వాళ్ళు ఎవరు లేరు. మన అందరిలో కూడాను మరణం అంటే భయపడతాం. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మరణిస్తే తండ్రి ఇంటికి వెళ్తామనేటువంటి నిరీక్షణ. అలాంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉంటేనే మనము బ్రతకగలం. లేకపోతే అనుక్షణము మనం చనిపోతూనే బ్రతుకుతూ ఉంటాం. చూడండి మనం చిన్నప్పుడు చూసాం కదా. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరిని ముద్దు చేశారు, మనకు ఎవరు పోషించారు, మనకేమైనా తెలుసండి? తెలీదు మనకి. కానీ తల్లి చెప్తే వింటాం. అలాగే చనిపోయిన తర్వాత కూడాను మన గురించి ఎవరు ఏడుస్తారు, మనల్ని ఎవరు సమాధి చేస్తారు, ఏ విధంగా చేశారు అది మనకు తెలియదు. కానీ మధ్యలో ఉన్నదే ఈ జీవితం. ఈ జీవితాన్ని ప్రేమతోనూ సత్యంతోనూ అనురాగంతోనూ అందరితో ఐక్యత కలిగి జీవించటమే ఈ జీవితం యొక్క అర్థం అండి. మనము ఏమి తిన్నా కానీ ఏమి సంపాదించుకున్నా కానీ మనతో రాదు. మనం ఎవరికైనా చేసాపి ఎవరికైనా ఇస్తే, దానం చేస్తే మనకి అది గుర్తుగా ఉంటుందండి. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మన బ్రతుకు దినములు మనం లెక్కించుకోవాలి. మన బ్రతుకు దినములు మనం లెక్కించుకోవాలి. కీర్తనలోనే ఉంటుంది కదా, మోసే గారు రాసిన కీర్తనలో, ప్రభువా నా బ్రతుకు దినములు లెక్కించేలాగా నాకు ప్రార్థన నేర్పయ్యా అంటాడు. మోసే గారు అంత గొప్ప వ్యక్తి, అవునండి. కానీ మరణాన్ని ఎవరు జయించలేరు. మరణం కావాలి ఎవరిదో చాలామందికి తెలియదు. మరణించిన తర్వాత మనం ఏమవుతామో మనకు అర్థం కాదు. మరణం చూడకుండా బ్రతుకు నరుడెవరు? దానికి జవాబు కూడాను పరిశుద్ధ గ్రంథంలోనే ఉందండి. పరిశుద్ధ గ్రంథంలోనే చెప్తుంది. దానికి జవాబు కూడాను దేవుని వాక్యమే చెప్తుంది. రండి చూద్దాము దేవుని వాక్యం. రోమాపత్రిక 5:12, 5వ అధ్యాయము 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమగును. మరణము అందరికీ సంప్రాప్తం అవుతుందంట. కొందరు కాదండి. పుట్టినవాడు గిట్టక మానన్నట్లుగానే దేవుని వాక్యంలో ఏం చెప్తుంది? మరణం నుంచి తప్పించుకుంటే ఎవ్వడికి లేదు. మనుషులందరికీ పాపం చేసినందున మరణము సంప్రాప్తం అవుతుంది. అందుకే మనకు తెలుసు కదా, యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో చెప్తాడు ఏమని, అయ్యా నీ సమయం దగ్గరకు వచ్చింది, నీ ఇల్లు సర్దుకో అని. అప్పుడు హిజ్కియా గారు ఏం చేస్తారు? కన్నీటితో గోడ తట్టు తిరిగి మరి ప్రార్థన చేసుకుంటాడు. అయ్యా నేనేమైనా మంచి కార్యాలు చేసుకుంటే ఆయన్ని గుర్తుంచుకుని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థన చేస్తాడు, మొత్తుకుంటాడు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మళ్ళా 15 సంవత్సరాలు ఆయనకి లైఫ్ ఎక్స్టెన్షన్ ఇస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి మన పాఠాలు నేర్చుకోవాలని ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క మరి గొప్ప ఆశీర్వాదం. మనకి ఒక గొప్ప రాజు ఉంటాడు, సొలొమోన్ గారు. ఆయన రాసిన 3 పుస్తకాలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. దాంట్లో ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుంది? మన్నైనది వెనుకటి వలన మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోను. ఆయన ఎంతో గొప్ప కాశీ వడపోసినటువంటి కింగ్. ఆయన అంటూ సమస్తం వ్యర్థం అని ఆయన చెప్తాడు. ఏమంటాడు? మన్నైనది, మనం ఏంటంటే మనతో తయారు చేస్తున్నాయి కదా, ఆది కాండంలో ఉంటుంది. ఆదాం గారిని ప్రభు అయిన యావే గారు తయారు చేసినప్పుడు మన్ను తీసుకుని తన స్వరూపంలోనే సృష్టిస్తాడు, ప్రాణవాయువును ఊదుతాడు. అవునండి. అందుకని ఆయన సొలొమోన్ గారు రాస్తూ అంటారు కదా, ప్రసంగి 12:7లో,
మనైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకి వెళుతుందంటారు. అది మనం గ్రహించాలండి. భూమికి చేరుతుంది, ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది. ఇక్కడ మనం ఒక సంగతి గ్రహించాలి. ఇది ఎంతో గొప్ప విషయం అండి. అప్పటి వరకు మన ఇంట్లో కొంచెం ధూళి ఉన్నా, మన్ను ఉన్నా, కాళ్ళ కంటినా కడిగేసుకుంటాం, తుడిచేస్తాం, చాలా శుభ్రపరచుకుంటాం. కానీ ఈ చనిపోయిన తర్వాత మనం ఆ మట్టిలోకే పెడతాం. చనిపోకముందే దుప్పటి కప్పుకుంటాం, తర్వాత మట్టిని కప్పుకుంటాం, ఆ మట్టితోనే కలిసిపోతాము. కానీ ఆత్మ అన్నది ఎవరు దయచేశారు? మన ప్రభు అయిన దేవుడు దయచేశాడు. అది మరి ఆయన వద్దకే వెళుతుంది అనండి. మనం ఎంతో మురిసిపోతాం మన దేహాన్ని చూసి, మనం ఎంతో శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ ఆత్మను శుభ్రం చేస్తున్నామండి? ఆత్మను శుభ్రం చేయం. అందుకని పవిత్ర గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన వాక్యం ద్వారాగానే మన ఆత్మ శుద్ధీకరించబడుతుంది. మనదేంటండి? ప్రాణాత్మ దేహము, ఈ మూడు లింక్ అండి. ఇవి ప్రాణము, ఆత్మ, దేహము, శరీరం. ఈ మూడు లింక్ తెగిపోయిందనుకోండి, మనం ఇక చనిపోతాం. ఈ మూడు తెగిపోకుండా ఉండేలాగానే మనం బ్రతికినంత కాలము ఆయన స్థుతిస్తూ ఆయన పనులు చేయటానికి మన సమయం అంతా హెచ్చించాలి. సాధ్యమైనంత కాలము మనం సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ప్రసంగి 11:9 ఏమంటారు? యవనుడా, నీ యవనమందు నీ సంతోషించము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. అప్పుడు ప్రభు మన అందరికి తెలిసిందే కదండి. తినుము, త్రాగుము, సంతోషించమనంటే ఆ రాత్రి ఆయన మరి మన ప్రాణం అడిగితే ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. అంతా ఆయన చేతిలో ఉంది. మన చేతిలో ఏమీ లేదండి. పరిశుద్ధ గ్రంథంలోనే రాసింది 60-70 సంవత్సరాల వరకు అని మన ఆయుసు. 80 సంవత్సరాలు ఉంటే అది ఆవేశం, భారభరితమైనది. అందుకని బ్రతికినంత కాలమును మనం ఏం చేయాలట? ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన నామను హెచ్చించాలి. ఈ యొక్క బాడీ అనే టెంపుల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. పాప దోష దుష్ట కార్యాలు చేయకుండా. ఇది దేవునిచ్చినటువంటి టెంపుల్ అండి. దీన్ని జాగ్రత్తగా పవిత్రపరచుకుంటూ ఆత్మను శుద్ధీకరించి ఆయన సేవలో మన సమయాన్ని గడపాలి. మనకేమైనా సమృద్ధిగా ఉన్నదా? ఆ సమృద్ధి అయినటువంటి ఆ ధనమును ఆయన కింగ్డమ్ ఎక్స్టెండ్ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. అన్నిటికన్నా మన సమయాన్ని హెచ్చించి ఆయనకిచ్చి అనేకమైన ఆత్మను పట్టుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. అందుకని మన యొక్క ట్రెజర్స్ని ఆయన గురించి వాడాలి, మన యొక్క టైంను వారి గురించి వాడాలి. మన టెంపుల్ అంటే మన దేహాన్ని కూడాను ఆయన గురించి పరిగెట్టేలాగా చేయాలి. ఆయన యొక్క రాజ్యం విస్తరణ కొరకు పాటుపడేలాగా చేయాలి. అదే దేవుడు కోరుకునేది. మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, తర్వాత ఏమవుతామో కూడా మనకు కరెక్ట్గా తెలియదు. అందుకని ఏబు గ్రంథంలో 14:14 ఏమంటారు చూడండి. ఏబు మనకు తెలుసు కదా, ఏబు ఎక్కడ ఉంటుందండి? కీర్తనల గ్రంథం దగ్గర ఉంటుంది. కానీ ఇది ఎక్కడ ఉండాల్సిందంటే ఆదికాండము 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మధ్యలో ఉండవలసిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయన ఏమంటారు 14:14లో, మరణమైన తరువాత బ్రతుకుదురా, నరులు బ్రతుకుదురా? ఇది చూడండి, ఇది 3వ ప్రశ్న. తర్వాత నరులు బ్రతుకుదురా అని ఆయన అడుగుతారు. ఎందుకంటే ఆయన ఒక జీవాధిపతి. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళం చేతులు నా స్వాధీనం నేను ప్రభు చెప్తా ఉంటాడు ఆయన. ఎందుకంటే యోబు గారు 10 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత ఎంతో ఇదిగాను ప్రభు ఇచ్చాను, ప్రభు తీసుకుని అంటాడు. అప్పుడు ఆయన క్వశ్చన్ వేస్తాడు, మరణమైన తర్వాత బ్రతుకుదురా, నరులు బ్రతుకుదురా అంటే దానికి సమాధానం కూడాను ప్రభు చెప్తారు.
బ్రతుకుతారండి. ఎప్పుడు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఈ మాట రాసి ఉంది. ప్రభువు మరి చూడండి, ప్రభువుని అడుగుదాం, చనిపోయిన తర్వాత మనుషులు బ్రతుకుతారా అని అంటే దానికి ప్రభు యేసుక్రీస్తు వారు జవాబు ఏం చెప్తున్నాడు చూడండి. బ్రతుకుతారని చెప్తున్నాడు. యోహాను సువార్త 5:25లో మృతులు దేవుని కుమారుని శబ్దం విని ఆ గడియ వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చుచున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, దేవుని యొక్క శబ్దము, ఆయన మాటలు వింటేనే బ్రతుకుతారంటున్నారు. యోహాను సువార్త 5:25లో మృతులు దేవుని కుమారుని శబ్దము. దేవుని కుమారు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ గడియ వస్తుందేనని చెప్తున్నారు. ఆ గడియ వచ్చిందండి. మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే మరి చూడండి, యాయిరు కుమార్తె ఆమె చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కసారి చేయబట్టుకుని మాట్లాడతాడు, అమ్మా లెగమ్మా అంటాడు. అవునా? ఆయన అంత క్రితం వరకు ఇంటి చుట్టూ చాలా శబ్దంతో గోలతో అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. లేమ్మానని ఆయన మాటల్లో శక్తి ఉన్నది, ఆయన మాటల్లో జీవం ఉన్నది, ఆయన మాటల్లో పునరుద్ధానం ఉన్నది. ఆయన పునరుద్ధానుడే కాదండి, పునరుద్ధానం చేయగలడు ఆయన. అంత గొప్ప మరి దేవుని మనం కలిగి ఉన్నాడు. అలాగే కాదు, కుళ్ళిపోయిన 3 రోజులు మరి భూమిలో పాతిపెట్టబడిన లాజరు బయటికి రా అంటే మాట వింటే చాలు. దేవుని కుమారుని మాటల యొక్క శబ్దం, అరుపులు కాదండి, జస్ట్ శబ్దం. యేసుక్రీస్తు వారి యొక్క శబ్దము, ఆ మాట వింటేనే మరి ఎంతమంది కొత్త నిబంధనలో మరి 3-4 మాట విని బ్రతికి బయటకు వచ్చేస్తారు. ఆయన మాటలో అంత పవర్ ఉంది. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథం అంతా కూడాను ఆయన మాటలే కదండి. మన పరిశుద్ధ గ్రంథంలో ఆయన యొక్క మాటలు చదువుతుంటే ఆ శబ్దం వింటారు. అందుకనే ప్రతి ఒక్కరూను ఉదయకాలమే మరి పరిశుద్ధ గ్రంథమును పఠిస్తారు, ధ్యానిస్తారు. ఎందుకంటే ఆయన మాటలు మన నోటి ద్వారాగా పలుకుతాం. అదే మాటలు ఆయన పలికితే, ఆయన ఏ మాటలు పలికితే అవి 100% మరి కరెక్ట్గా జరుగుతాయి. లాజరు లేచిరా అంటే లాజరు సమాధి నుంచి మరి అట్లాగే కట్టులు కట్టుంటే అట్లాగే వచ్చేస్తాడు. ఎంత అద్భుతం అండి! అంటే చనిపోతారంటే చనిపోయిన వారు లెగిస్తారు. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నదంటారు జాన్ గారు. ఆ గడియ వచ్చింది. ఆయన కానీ సెలవిస్తే మరణించిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. ఇది పాత నిబంధన గ్రంథంలో వేసిన ప్రశ్న. ఇది యోబు గ్రంథంలోను మరి కీర్తనలోను పాత నిబంధనలో ఆయన చెప్పినటువంటి క్రొత్త నిబంధనలో దాని జవాబు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారాగానే చెప్తున్నారు. మనము మరి చూడండి, మనకి ఇష్ట ప్రకారం చేయకూడగలుగుతున్నాం కనుక మనం ఏం చేయాలంటే పునరుద్ధానము, నాకు కీడు చేసిన వారు పునరుద్ధానం నాకు బయటకు వచ్చిన తర్వాత ప్రభువుని చెప్పిన అప్పుడు ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోతారని జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారు. మరణం అయ్యాక మనుషులు బ్రతుకుతారా అంటే బ్రతుకుతారని సమాధానం చెప్పింది ప్రభువే. మరణమైన తర్వాత మనుషులు బ్రతుకుతారా? బ్రతుకుతారు. ఎలాగా? న్యాయ తీర్పు ద్వారాగా. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? తీర్పు పునరుద్ధానం అంటే పునరుద్ధానం. అది మీరు కీడు చేసి ఉన్నారా, తీర్పులోకి తప్పకుండా వెళ్తారు. తీర్పు తప్పదు, తీర్పు తీర్చేవాడు ఆయనే. ఆయన లెక్కల నుంచి మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేము. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసండి, సమస్తము. మనం ఎన్నిసార్లు బైబిల్ చదివాము, ఎంతమందికి ధర్మక్రియలు చేసాము, మనం ఎవరితో ఎలా బిహేవ్ చేసాము, సమస్తము తెలుసు ఆయన. ఒకరోజు మనం అందరం కూడాను
లెక్క అప్పచెప్పవలసిన వారు. లెక్క అప్పచెప్ప తప్పదండి. అందుకని మనం అందరూ కూడాను మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పటి వరకు ఎంతమందిని దేవుని సన్నిధికి తీసుకురాగలిగాం, రక్షణలోకి తీసుకురాగలిగాం, మనం ఎన్ని ధర్మక్రియాలు చేయగలిగాం. మనకు తెలుసు కదా, కొర్నేలి అనే శతాధిపతి ఉంటాడు అపోస్తల కార్యంలో. ఆయనకి దేవుడే చెప్తాడు, సాక్ష్యం ఇస్తాడు, అయ్యా నువ్వు ధర్మకార్యాలు చేసావు, మంచి కార్యాలు చేసావు, మంచిదే, కానీ నువ్వు చేయవలసింది ఒక్కొక్కటి ఉంది. పేతుర్ని పిలిపించుకుని బాప్తిస్మం తీసుకుని మారు మనసు పొందడం, అప్పుడు మాత్రమే నీకు పరలోకానికి దారి ఉంటుందన్న. మనము చేసేది ఏంటంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మరి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిని గోజాడి, ఆయన వచ్చు పర్యంతరమును, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన వచ్చు పర్యంతరమును మరి మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ సాక్షి జీవితంతో మనం బ్రతకాలండి. ఇంకో 4వ ప్రశ్న ఎలా అనుకుంటున్నాను నేను, మనం అందరూ చచ్చిపోతాం కదా. ఒక తెలివి తక్కువ ఆయనను అడగొద్దు. మనం చచ్చిపోయిన తర్వాత ఏమవుతాను, ఒక తెలివి గలవ ఆయన అడగాలి. అయ్యా మేము చచ్చిపోయిన తర్వాత ఏమవుతామంటే రోమా 7:24 ఉంటుంది. అయ్యా నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎప్పుడు విడిపించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కాగా మనస్సు విషయములోను నేను దేవుని నియమమునకును, శరీర విషయములో నేను పాపము నియమమునకును దాసుడనై ఉన్నాను. ఎవరండి ఈయన? గొప్ప వ్యక్తి, ఎవరో కాదు, ఆనాడు ధార్స్ అనేటువంటి గొప్ప యూనివర్సిటీలో అనేకమైన డిగ్రీలు పొందినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తే అంటున్నాడు, ఆయన దేవుని ఎంతో ప్రియమైన పాత్రుడుగా ఉన్న ఆయన, మరణములో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఆయన వేసిన దానికి ఆయనే సమాధానం చెప్తాడు. అక్కడనే 25వ వచనంలో సమాధానం కూడా, యేసుక్రీస్తు వారి ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నిర్ణయమునకును, శరీర విషయములో పాపమునకును దాసుడనై ఉన్నాను. అలాంటి మనము చేసిన తర్వాత, పునరుద్ధానమైన తర్వాత లేచినప్పుడు మనం చేసిన పాపాలన్నీ కూడాను అక్కడ తీర్పులోకి వస్తాయి. అదే మరి రోమపత్రిక 8:2లో క్రీస్తేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. అక్కడ సమాధానం ఆయనే చెప్తున్నారు. క్రీస్తేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. పాప మరణాల నుంచి విడిపించేది ఏంటయా అంటే యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను, దానిని దేవుడని యేసుక్రీస్తు వారే చేశాడు. శరీరము అనుసరింపగా ఆత్మను అనుసరించుటే నడుచుకున్నట మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. అవునండి, దానికి జవాబు ఆయనే చెప్పాడు. ఎవరి మరణం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారంటే యేసుక్రీస్తునందు జీవం ఇచ్చు ఆత్మ మాత్రమే. మనకంతా తెలుసండి, చావంటే ఎంత భయమో. కరోనా టైంలో ఎంతోమంది, మనం అందరం కూడా మాస్కులు పెట్టుకున్నాము, తర్వాత ఆ ఇన్ఫెక్షన్ రాకుండా మరి ఇన్సులిన్ వేయించుకున్నాం, అయినా సరే ఆగిందండి. ఆయన చిత్తంని ఎవరు ఆపలేరు. ఎంత చేసినా కానీ చనిపోయేవాళ్ళు చనిపోతూనే ఉన్నారు. మనం చనిపోగా మిగిలి ఉన్నామంటే మనము ఆయన ఉచితమైన కృప వలనే, మన ద్వారాగా ఏదో కార్యం చేయించవాలనుకుంటున్నాడు ఆయన. అందుకే ఆయన రాకడ ఆలస్యమవుతుంది, మన పోకడ ఆలస్యమవుతుంది. దేవునికి భయపడనటువంటి వాళ్ళు ఎవరండి? మరి అట్లాగే నరకానికి భయపడని వాళ్ళు ఎవరు? నరకం అంటే భయం మనకు అందరూ తెలుసు కదా. లూకాసు వార్త 16:22లో ఒక దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునేలా తీసుకుపోతాడు. ధనవంతుడు కూడా చనిపోతాడు. అవునా?
అతను పాతిపెట్టబడతాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతడి రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడుము, తన వేలి కొనను నీళ్ళలో ముంచి నాకు 4 స్థలార్చు, లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేస్తూ ధనవంతుడు పడిన బాధమ భయంకరమైన కేకలు వేస్తూ ఉంటాడు. యేసు ప్రభు చెప్పాడు, నరకం అనేది ఆయనే సృష్టించాడు. మనం ఇక్కడ ఏమి పుణ్యకార్యాలు చేయకుండా నరకానికి వెళ్ళిన తర్వాత మరి నీళ్ళమని భిక్షమెత్తి అడుగునట్టు అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ ఎంత ధనం ఉండేది ఆయనకి, పేదవాడికి ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వలేకపోయాడు ఆయన. అక్కడ వెళ్ళిన తర్వాత మరి దరిద్రుడైనటువంటి ఆ లాజరు యొక్క ఏళ్ళైన నీళ్ళ ముంచి ఆ తడైన నాకు తడిపోయా నా నాలిక అని అంటాడు. ఎంత భయంకరం అండి. అందుకని మన బ్రతికినంతకాలము మనం ఎలా ఉండాలి? మన చూడండి, దేవుని వాక్యమే చెప్తుంది కదా, నా గిన్నె పొంగి పొర్లుచున్నది అంటారు. వాట్ డస్ ఇట్ మీన్? నీ గిన్నె నిండిపోయింది చాలు, పొంగి పొర్లుతున్న మిగతాదన్నా కనీసం పేదలకు పెట్టాలి. ఆయనే అంటారు కదా, పేదలకు సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్లుగా. మన గిన్నె పొంగి పొర్లుతుందండి. మనం ఎంత డబ్బు దాచుకున్నాము, ఎన్ని కోట్లు ఉన్నాయి, అవేం మనతో రావు. మీరు చేసిన మంచి కార్యాలు, నీతి కార్యాలు, సహాయము, ఇవి మాత్రం కొంతకాలమైనా గుర్తుంచుకుంటారు. అందుకని బ్రతికినంత కాలము ప్రేమతోను, సత్యంతోను, యేసుని వెంబడిస్తూ, యేసుని అనుసరిస్తూ బ్రతికితే మనకు కూడాను ఒక అలాంటి తృప్తి ఉంటుంది. కానీ ఎన్ని ఉన్నా ఏం సుఖం అండి, ఎన్ని లేకుండాను. మనం మొదటి ప్రశ్న ఏమనుకున్నాము? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? దానికి జవాబు కూడా చూసాం, ఎవరూ లేరని. మరణం అందరికీ సంప్రాప్తిస్తుంది. రెండో ప్రశ్నకి ఏం చూసాము? ప్రాణం విడిచిన తర్వాత మనుషులు ఏమైపోతారు? దానికి కూడా మరి సమాధానం చూసాం. ఆయన వ్యక్తి సమాధానం చెప్పాడు. ఏమని? మన మనసు మట్టిలోకే వెళుతుంది, మన యొక్క దేహం మట్టిలోకి వెళుతుంది, ఆత్మ దయచేసినటువంటి దేవుని దగ్గరికే వెళుతుందని చెప్పారు. అవునండి. మూడో ప్రశ్నగా, మరణమైన తర్వాత మనుషులు మళ్ళీ బ్రతుకుతారా అంటే యేసు ప్రభు ఎగ్జాంపుల్ చూపించి ఎస్ బ్రతుకుతారని, మరి యొక్క దేవుని కుమారుని యొక్క శబ్దం వింటేనే మనం చూసాం కదా, లాజరు వాళ్ళు బ్రతుకుతారు ఆయన శబ్దం వింటేనే. అలాగే 4వ ప్రశ్న కూడా మనం చూద్దాము. మరి 4వ ప్రశ్నలో కూడాను ఆయన ఏమంటారు? అయ్యో, మరి నేను ఇటువంటి మరణం క్రింద నేను ఉన్నాను కదా, ఎవరు నన్ను విడిపిస్తారు, నాకు ఎవరు విమోచన కలుగజేస్తారు అనేది ఒక తత్వవేత్త యొక్క మతనిష్ట కలిగినటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రశ్న అది. దానికి సమాధానం కూడా చూసాం. ఏంటండి? యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవరు లేరు. యేసుక్రీస్తు వారే మనకి అలాంటిది చేయగలరు. మనకి ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప తలంతులని దేవుని గురించి వాడాలండి. లూకాసు వార్త 23:40లో మనకు తెలుసు కదా, ఒక గొప్ప ఉపమానం చెప్తారు ప్రభువారు. ఒకడికేమో 2 తలంతులు, ఒకడికేమో 5 తలంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తే వాళ్ళు ఆ యొక్క రిజల్ట్స్ మనం చూసాం. ఇద్దరు మాత్రం వాళ్ళు ఇచ్చిన డబల్ చేశారు, ఒకడు దాన్ని పాతి పెట్టించారు. అట్లాగే మనకి ఇచ్చినటువంటి తలాంతులు, మీకు దేవుడు వాక్యం చదివే తలాంతు ఇచ్చారా? దాన్ని కష్టపడి ఇంకా నేర్చుకోండి. వాక్యం చెప్పే తలాంతు ఇచ్చారా? ప్రసంగం చేసే తలాంతు ఇచ్చారా? పాటలు పాడే తలాంతు ఇచ్చారా? మీ టాలెంట్స్ని ఉపయోగించండి, మీ టైంను ఉపయోగించండి ఆయన రాజ్య విస్తరణ కొరకు. అలాగే టెంపుల్ అనేటువంటి మీ దేహాన్ని కూడా అన్ని అవయవాలు ఆయన పనికొచ్చేలాగా మీరు చేయండి. మనకున్న ట్రెజర్ అంతా కూడాను, మన సంపద అంతా కూడాను దేవుని పనికి కొంత ఆయన ఉపయోగపడేలాగా ప్రయాసపడండి. ఎక్స్టెండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య విస్తరణ కొరకై మనం ఈ 4 వాడాలండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఇంకొకటి, ఆయన ఎక్కడుంటాడండి ప్రభువారు? ఎక్కడైతే 2-3 ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన మన గొప్ప దేవుడు ఉన్నాడు కదా.
ఆయన మధ్యలో ఉండటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. ఎట్లాగా? సిలువ మీద ఇద్దరు దొంగల మధ్యలో ఉంటాడు. అక్కడైనా సాధ్యమైతే ఎవరినన్నా రక్షించుకుందామని ఒక దొంగను రక్షించుకున్నారు. అలాగే ఎక్కడైనా కానీ మధ్యలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. అట్లాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా 7 దీపస్తంభాల మధ్యలో తిరుగుతున్నాను, సంచరిస్తున్నాను అని చెప్తుంటాడు. దీపస్తంభాల మధ్యలో, అవునా? అలాగే ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, దొంగలాగా రావచ్చు. ఇంకొకటి అంతేకాదండి, రెండోసారి భూలోకానికి ప్రభు వచ్చినప్పుడు కూడా రెండో రాకడిలో మొదటి అంచు ఎక్కడికి వస్తుంది తెలుసా? మధ్య ఆకాశంలో వస్తాడు ఆయన. ఎక్కడికి వస్తారు? మధ్యలోకి వస్తారు. అందుకే మనము ఒక పాట పాడతాం. ఆ పాట మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆకాశం మధ్యనున్న ప్రకాశీనుడై లోకానికి రారాజైన నా శోకంను తొలగించు. ఆకాశానికి మధ్యలో ఉంటాడు ఆయన. ఆయన రాబోతున్నాడు. ఆయనకి ఇష్టమైన స్థలం ఏమంటున్నారు? మధ్యస్థలం. మధ్యం స్థలంలో ఉండి ఆయన మనకు సహాయం చేయాలని మనకు ప్రయాసపడుతుంటాడు. అందుకని ఈ యొక్క దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవుని యొక్క రాకడ అతి దగ్గరలో ఉన్న మనకు కనిపిస్తున్నాయి కదండి సిమ్టమ్స్. భయంకరమైన యుద్ధాలు, భయంకరమైనటువంటి భూకంపాలు, అనేక రకమైనటువంటి మరి ఎర్త్క్వేక్స్, ఇవన్నీ ఏంటంటే ప్రభువారు చెప్పినాయే కదా. ఆయన రాకడ సమయంలో ఇవన్నీ సంభవిస్తాయని. ఇవన్నీ డెఫినెట్గా ఆయన వస్తాడండి. ఇన్ని నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి ఇది నెరవేర్చడం అనుకుంటున్నారా? ఆయన 100% వస్తారు. దానికి గాను మనము సిద్ధపడి ఉండాలి. బుద్ధిగల కణికల్లాగాను మన సాక్ష్య జీవితాన్ని సిద్ధం చేసుకుని ఉండాలి. సిద్ధపడి ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన వచ్చే వరకు ఆయన కార్యము మరి అన్ని జనులకు చెప్పమంటాడు శిష్యుని. అట్లాగే మన అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళకి చిన్న మాటనే చెప్పండి. చిన్న మాటలని చెప్పి ఆయన గురించి, ఆయన ఎవరండి? ప్రభు లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? పాపమెరుగని ఆ పావనమూర్తి మన కోసం మానవ అవతారంగా భూలోకానికి దిగి వచ్చి పాపం అంటని వానిగా జన్మించి పాపం లేని వానిగా సాక్ష్యం పొంది పాపం లేని జీవ యాగం చేసి ఆయన సర్వాంగ బలిగా పరిశుద్ధుడిగా యాగము చేసి దేహాన్ని అర్పించుకున్నాడు. రక్షణ మనందరికీ సిద్ధం చేసేయండి. యేసు అనే శబ్దంలోనే ఉంది రక్షకుడు అనే అర్థం. ఈ శిక్షా విధిలో ఉన్నావా? ఆ శిక్షా విధిని తప్పించుకోవడానికి నేను ఏం చేయాలంటే ఒకటే ఆన్సర్ అండి. ఈ మాట హృదయంలో పెట్టుకుందాం, గుడ్డుల్లో దాచుకుందాం. ఆయన నమ్మాలి. మారు మనసు పొంది యేసుక్రీస్తును రక్షకుడుగా మనం అంగీకరించాలి. అంగీకరించినప్పుడే మనకి ఆ యొక్క పునరుద్ధానుడు మనకు సహాయం చేస్తాడు. మారు మనసు పొంది మరణాన్ని గురించి ఒక ఆయన ఇలా రాశాడు. మనకి 100 కోట్లు ఉన్నాయి అధిపతి అనుకోండి. మా ఒక్క నిమిషం అన్న ఆయుష్ను మనం కొనగలమా? 100 కోట్లు పెట్టి ఒక్క నిమిషం కూడా మనం ఆ ఆయుష్ అనేది కొనలేము. ఊపిరిపోయిన తర్వాత మనల్ని అందరం తీసుకెళ్ళి ఊరు బయట పడేస్తారు. అవునా? 100 మంది డాక్టర్లు మన చుట్టూ ఉన్నా కానీ మరి మైకేల్ జాక్సన్ నీ మరణాన్ని ఎవరు ఆపలేరు. అది తెలుసుకోవాలి. మనం అంతరిక్షానికి అధిపతి అవ్వచ్చు, లోకానికి అధిపతి అవ్వచ్చు అలెగ్జాండర్ లాగా, కానీ నీ ఆయుష్కి అధిపతి కాదు. నీ ఆయుష్ నువ్వు జయించలేవు, మృత్యువును జయించలేవు. మృత్యుని జయించింది ఒకే ఒక్క వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది తెలుసుకుని మనం మానవత్వం పొంది పశ్చాత్తాపంతో బాప్తిస్మం తీసుకుని ఆయన వెంబడించాలి. ఇంకా మీరు నిజమైన మారు మనసు లేదేమో, అందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఎందుకంటే ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. పేతురు గారు చెప్తారు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మీలో ఇంకా మారు మనసు పొందక మరి వేచి ఉన్నారేమో, వారందరూ కూడా మారు మనసు పొందాలని, అందరినీ రక్షించాలని ఆయన యొక్క గొప్ప ఆశ అండి. మనం
ఏం చేయాలంటే మారు మనసు పొంది ఆయన్ని వెంబడించాలి. మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవనిచ్చే ప్రభువుని నమ్ముకోవాలని ఆయన సన్నిధికి రమ్ము. లేదంటే నీ జీవితము దుమ్ము అయిపోతుంది. ఎవరికి ఇది లేదు కాదమ్మా ఈ దుమ్ము. ఆ తర్వాత నరకములో మనం డ్రమ్ము కొట్టుకుంటూ బ్రతకాలి. ఆయన ఉండగానే ఆయన చెప్పిన మాటలు నమ్మి నిత్య జీవంలోకి రావాలా. మారు మనసు పొంది ఆయన పవిత్రమైన మాటలను ధ్యానిస్తూ ఆయన కొరకు మనం బ్రతకాలి. మిగిలిన ఇయర్స్ అన్నీ కూడాను, కాలమంతా కూడాను మన కాలాన్ని ఆయన పనికై వెచ్చించాలి. ఆయనకై బ్రతకాలి. ఆయనకై బ్రతికితే మనం తప్పకుండాను మనం పునరుద్ధానము జీవను నేనే అంటాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. చూడండి, యోహాను సువార్త 11:25-26 అంటారు కదా, ఏమంటారు? పునరుద్ధానమును జీవము నేనే. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినను బ్రతుకుతారు. మనకు ముందే ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన చనిపోయినను బ్రతికించగల గొప్ప రక్షకుడు. మరణం తర్వాత రక్షణ లేదు. మనం బ్రతికుండగానే ఆ రక్షణను ఎత్తుక్కోవాలి. మనుషుల్లో ఒక్కసారే మృతి పొందుతారు అని ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపం నన్ను భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగు యేసులో నమ్మిన వారికే నిత్య జీవం ఉంటుంది. యోహాను 3:16 ఉంటుందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాక తన అద్వితీయ కుమారుని అందు పుట్టి వారి అందు విశ్వాసముంచుము ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించారు. అవునండి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే జీవ పునరుద్ధానములు ఆయన రాకడ ఆలస్యం అవుతుందని మీరు ఆలస్యం చేయగండి. ఇదే అనుకూల సమయం. పేతురు గారు చెప్తారు కదా, 2 పేతురు 3 ఎంత చక్కగానో వివరిస్తారు ఆయన. మనం ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మన గురించి. అందుకని నిత్య జీవం ఇచ్చేటువంటి పునరుద్ధాన జీవం ఇచ్చేటువంటి యేసు ప్రభు వారిని మారు మనసుతో ఆయన్ని వెంబడించాలి, ఆయన అనుసరించాలి. ఆయన అనుసరిస్తే మనకు నిత్య జీవం, లేకపోతే మరణము. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా, లాజరు ధనవంతుడు కథ తెలుసు మనకు. అందుకని ఈరోజు మరి సమయం ఇచ్చారంటే దేవుడు, అది ఆయన యొక్క కృప. మన సమయాన్ని, మన ధనాన్ని, అలాగే మన ట్రెజర్స్ని, మన టాలెంట్స్ని అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సేవ కొరకై, ఆయన వర్క్ కొరకై ఎక్స్టెండ్ చేద్దాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కరుణామయుడా, ఇప్పటి వరకు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈయన ప్రతి ఈ యొక్క మాటలు కూడా తండ్రి, మీ మాటలు అందరి హృదయంలో పనిచేయనట్లు 30 60 నా అభివృద్ధి పొందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలమ్మా, వందనాలు.